హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు చెర్కూరి. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను గవర్నమెంట్ అర్థం చేసుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్సి అభ్యర్థులు ఈరోజు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా సమాచారం అందింది. ఖచ్చితంగా మాకు ఉద్యోగం పోస్ట్పోన్ చేయాలని, డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయాలని, డిఎస్సి నిర్వహిస్తే ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి డిఎస్సి అభ్యర్థులు కూడా ఒక అడ్వకేట్ను పెట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా మనకు సమాచారం అందింది. మరి హైకోర్టు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం పట్ల ఎంతోమంది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నటువంటి మెజారిటీ డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా వేయి కళ్ళతో వేచి చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్పోన్ అవుతుందా కాదా అనేది ఈరోజు ఒక ట్రెండింగ్ అంశంగా మారింది. మరి డిఎస్సి అభ్యర్థులేమో వారికి జరిగినటువంటి అన్యాయాన్ని గత 20 రోజులుగా నిరసనల రూపంలో, రాస్తారోకో రూపంలో, ధర్నాల రూపంలో, అరెస్టులు అయినా కూడా వెనుకడుగు వేయకుండా వారు ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులు కోరినటువంటి న్యాయమైన డిమాండ్లు నెరవేరాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతోటి వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులలో వినలేదు. ప్రభుత్వం మొండి వైఖరినే ప్రదర్శించింది. ప్రభుత్వం ఎక్కడ కూడా నిరుద్యోగుల మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. కానీ రాత్రి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగులతోటి సమావేశమైనట్టుగా సమాచారం వచ్చింది. అందులో కూడా నిరుద్యోగులకి సరైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి. ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగం నిర్వహించి అంటే డిఎస్సికి సంబంధించిన పరీక్షను నిర్వహించాలని నిర్ణయించుకుందని, మీరు ఖచ్చితంగా ఉద్యోగం రాయండి అని చెప్పినట్టుగా సమాచారం అందింది. కానీ ఢిల్లీలో మోతిలాల్ బృందం కూడా ఏఐసిసి ఆఫీస్కి చేరుకొని అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసనలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియామకాల గురించి, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి, ఆవేదన గురించి అక్కడ ఏఐసిసి ఆఫీసులో కూడా తెలియజేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఎందుకు మరి డిఎస్సి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటివి, డిఎస్సి ఎందుకు పోస్ట్పోన్ చేయాలని హైకోర్టులో చెప్పాల్సినటువంటి ప్రధాన అంశాలను కూడా మనం చర్చించినట్లయితే, డిఎస్సి అభ్యర్థులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, జూన్ మొదటి వారం నుండి జూలై ఆల్మోస్ట్ ఆగస్టు 5 వరకు కూడా మేము ఎగ్జామ్లతోనే బిజీగా ఉన్నాం. ఒకవేళ డిఎస్సి నిర్వహిస్తే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా మేము పరీక్షలు రాస్తూనే ఉన్నాము. ఈ పరీక్షలు రాస్తున్న క్రమంలో సిలబస్ మారుతూ ఉంది. టెట్కు డిఎస్సికి మధ్యలో 10 రోజుల గడువు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా టెట్ అయిపోయిన వెంబడే 10 రోజులకే డిఎస్సి ప్రకటించారు. డిఎస్సి ఆగస్టు 5వ తారీఖు దాకా పెట్టారు. మళ్ళీ ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను కండక్ట్ చేస్తూ ఉన్నారు. టీజీపీఎస్సీ ఈ నియామకాల గురించి ఈ తేదీలు వాళ్ళకి తెలియకుండా జరుగుతూ ఉన్నాయా, ఎందుకు ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంది, నిరుద్యోగుల పక్షాన ఎందుకు ప్రభుత్వం నిలబడట్లేదు అనేది వారి ప్రధానమైనటువంటి ఆవేదన. వారి డిమాండ్లు కూడా ఏంటి అంటే, ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి, లేదంటే మాకు అన్యాయం జరుగుతుంది, మేము చదవలేకపోయాము, సమయం లేదు కాబట్టి ఇక్కడ డిఎస్సికి అన్యాయం జరుగుతుంది, అక్కడ గ్రూప్ 2కి అన్యాయం జరుగుతుంది అనేది వారి ప్రధాన డిమాండ్లు పెట్టి పోరాటం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన ప్రజా గొంతుకలు నిలబడ్డాయి, ప్రజా సంఘాలు నిలబడ్డాయి, ఎంతోమంది యువ నాయకులు కూడా నిలబడ్డటువంటి పరిస్థితి తెలంగాణలో చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం పట్ల స్పందించాల్సిన ఆవశ్యకత తీసుకొచ్చారు తెలంగాణ నిరుద్యోగులు. ఇప్పుడు ఢిల్లీలో కూడా సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటే హర్షించి మీకు పాలాభిషేకం చేస్తామని కూడా నిరుద్యోగులు ప్రకటించారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతామనేది కూడా శపథం తీసుకున్నట్టుగా నిరుద్యోగులు మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఒక మెట్టు దిగివచ్చి నిరుద్యోగుల కోసం దిగి రావాలి. బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ను చూడకండి. మీరు ఇక్కడ నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకోండి. వీరి వెనకాల ఎవరో ఉన్నారని, మీరు బీఆర్ఎస్కు దిగొచ్చారని అనుకోకుండా నిరుద్యోగుల పక్షాన నిలబడి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదనంటే రేపు హైకోర్టులో జరిగేటువంటి నిర్ణయం, హైకోర్టులో అంటే రేపే పరీక్ష ఉంది, రేపే హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి రేపు ఏం జరుగుతుందనేటువంటి ఆలోచనలో విద్యార్థులు, నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఎగ్జామ్ జరుగుతుందా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అంటే ఎక్కువ ఛాన్సెస్ ఎగ్జామ్ జరగడానికే ఉంది. ఎందుకనంటే హైకోర్టు కూడా అదే రోజు ఎగ్జామ్ కాబట్టి మేబీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు కాబట్టి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కానీ హైకోర్టు కనుక కొద్దిగా నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తే, వీరి న్యాయమైన డిమాండ్లను పరిశీలనలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పెట్టినా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. వారు రాయలేరు కాబట్టి వారికి రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్ పెట్టాలని కనుక ఒకవేళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే నిజంగా ఇది నిరుద్యోగుల విజయంగా భావించాలి. నిరుద్యోగులకు ఒక సరైనటువంటి సమాధానం దొరికినట్టుగా మనం భావించవచ్చు. న్యాయస్థానమే, ధర్మాసనమే చివరి
ఆశ కాబట్టి, ఒకవేళ ధర్మాసనం మంచి నిర్ణయం తీసుకుంటే మనం దేవాలయాలతో పోలుస్తాం కాబట్టి, ఒకవేళ నిరుద్యోగులకు న్యాయమైన డిమాండ్గా ఆలోచన చేసి పరిశీలన చేసి ఉద్యోగ డేట్లను చూసి ఈ పరీక్ష నియామకాల డేట్లను ఒకవేళ దగ్గర లేకుండా చూడాలి అని ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఇస్తే డెఫినెట్గా మనకు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్పోన్ జరుగుతుంది. లేదనంటే యథావిధిగా నియామకం చేపట్టే పరీక్షను కూడా కొనసాగించే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఢిల్లీలో మోతీలాల్ నాయక్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉండే ఏఐసిసి ఆఫీస్ దగ్గర కూడా మేము నిరసన తెలియజేశాం. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని కలుస్తాము, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, లేదనంటే మేము ఎంతటి ఉద్యమానికైనా మేము పోరాటం చేస్తామని, ఇంకా తెలంగాణ నుంచి నిరుద్యోగులు ఢిల్లీకి తరలిరండి అని మనం పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నారు. ఆ పిలుపు మేరకు మరి నిరుద్యోగులు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, నిరుద్యోగుల కోసమే మనం మాట్లాడాలి. ప్రజా సంఘాలు కూడా కొద్దిగా సైలెంట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మీరంతా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయండి, ఈ నిరుద్యోగుల కోసం నిలబడండి, నిరుద్యోగులను కాపాడే దిశగా మీరంతా ఉండాలని మీకు ఎల్లవేళలా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండాలి.